వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనబడి ప్రయాణం స్పెషల్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. సో మన వ్యూవర్ ఒక క్వశ్చన్ అడిగారు, ఒక క్వశ్చన్ పంపించి దీన్ని సాల్వ్ చేసి పంపించండి సార్ అని అడిగితే సో ఇప్పుడు చేస్తున్నా. సో కంప్యూట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద క్వార్టైల్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డాటా. కంప్యూట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డాటా. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, మనం ఏం చేద్దాం అనేది ఇప్పుడు నేను క్లియర్గా మీకు పాయింట్ టు పాయింట్ అది డిస్క్రిప్టివ్ టైపు చేసి పంపమని చెప్పారు. సో క్లియర్గా నేను ఇప్పుడు రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇక్కడ గివెన్ డేటా, ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ గివెన్ డేటా మనకు ఇది కంటిన్యూస్ అనేది ఇచ్చింది. ఓకేనా, కంటిన్యూస్ డేటా అనేది మనకు కంటిన్యూస్ గ్రూప్డ్ డేటా మనకు ఇచ్చిండు. సో ఇక్కడ ఏముంది 10 to 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. ఇవేంటి అంటే మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇవేంటి మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీస్. సో ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ మనం, సో ఫ్రీక్వెన్సీస్ కదా, సో సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ చేద్దాం. సో ఏం చేద్దాం మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ 118 అనేది వస్తుంది. మనకి ఏమొస్తుంది, మనకి ఇక్కడ 118 అనేది మనకి టోటల్ సమ్ చేస్తే మనకు వస్తుంది. రైట్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఏంటిది, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసి ఆ క్వార్టైల్ డీవియేషన్స్ అనేవి ఫస్ట్ క్వార్టైల్, సెకండ్ క్వార్టైల్, థర్డ్ క్వార్టైల్స్ అనేవి ఎక్కడెక్కడ అనేవి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సరే, రైట్. నౌ వీ హావ్ టు ఫైండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ డాటా ఇక్కడ ఏమైనా ఉంటుందో సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకోవాలి. సో 8 యాజ్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా 16, సో 16 ప్లస్ ఈ నెక్స్ట్ 8. సో ఎంత ఇక్కడ మనకు 24 వస్తుంది. సో నెక్స్ట్ 22 ప్లస్ ఇది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ మనకు 46. సో ఎంత మనకు 46. నెక్స్ట్ 30 ప్లస్ ఈ 46ని ఇక్కడ రాసుకోవాలి. సో నెక్స్ట్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు 76. 24 ప్లస్ 76 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకు 100. సో ఈ 12 ప్లస్ ఈ 100 ఎంత వస్తుంది మనకు 112. సో నెక్స్ట్ 6 ప్లస్ 112. సో టోటల్ ఎంత మనకు 118. సో ఎప్పుడైతే ఈ టోటల్ చేస్తామో మనకు ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వల్గా రావాలి. ఇప్పుడు ఇవి రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో సో అప్పుడే మనకు ఒక కరెక్ట్ డాటా అనేది మనకు వస్తుంది. సో రైట్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ రైట్. సో ఇప్పుడు మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే టు ఫైండ్ ఫస్ట్ క్వార్టైల్ డీవియేషన్స్. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు క్వార్టైల్ డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, క్వార్టైల్ డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్వార్టైల్ డీవియేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ క్వార్టైల్ deviation. So quartile deviation is a given data, okay, in which given data split into the 4 equal parts. Okay na, ఏంటి ఇక్కడ మనకు given data ని ఎట్లా స్ప్లిట్ చేయాలి మనం 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి, స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో నుంచి వచ్చిన మనకి ఏంటిది ఇక్కడ మనకు, సో ఫస్ట్ క్వార్టైల్ మనం ఏమంటాం మనం Q1, సెకండ్ క్వార్టైల్ Q2, థర్డ్ క్వార్టైల్ Q3, సో నెక్స్ట్ ఫోర్త్ది అది ఆల్రెడీ 1 వస్తుంది మనకి. సో ఈ Q1 ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి మనకు, Q2 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో Q1, Q2, Q3 మనం ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ Q1 ఇప్పుడు
ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసాం మనం? ఫ్రీక్వెన్సీ నుంచి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లలో ఈ Q1 Q3 Q1 Q2 Q3s అనేవి ఎక్కడ ఉంటాయి? వేర్? సో ఈ Q1 Q2 Q3s ఉన్నాయి కదా, సో వేర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్, సో ఎక్కడ వీటి లొకేషన్ ఎక్కడ మరి? ఓకేనా? సో ఇవి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లలో ఎక్కడి నుంచి అంటే వేటి మధ్యలో, అంటే వేటి మధ్యలో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి ఈ డాటాలో ఈ Q1 Q2 Q3 అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి అనేది ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వార్టైల్ అంటే ఏంటిది? 4 ఈక్వల్ పార్ట్స్. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. సో క్వార్టైల్ అంటే ఏంటిది? మనకు 4 ఈక్వల్ పార్ట్స్. సో క్వార్టైల్ అంటేనే మనం ఏం చేస్తాం? మనం సో 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఫస్ట్ వన్ Q1 ఈజ్ ఈక్వల్ టు, సో క్వార్టైల్ని 4 ఈక్వల్ పార్ట్గా చేయాలి కదా, అందులో ఒక పార్ట్ Q కాబట్టి ఇప్పుడు టోటల్ డాటా ఎంత వచ్చింది మనకు? సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది మనకు? టోటల్ ఫ్రీక్వెన్సీ 118. సో ఈ సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే వచ్చేదే మనకి ఏంటి? ఇక్కడ మనకు Q1 అనేది వస్తుంది. సో ఏంటి ఇక్కడ మనకు Q1. నెక్స్ట్ Q2. ఓకేనా? Q2. సో ఇప్పుడు ఏం చేస్తాం మనము? Q2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మనము? సో Q2 అనేది మనకి ఏంటిది? మీడియన్. అంటే ఇచ్చిన డాటాలో మనకు Q2 అనేది ఏంటిది? ఇక్కడ మనకు మీడియన్గా మనకు వస్తుంది. అంటే Q1 Q2 Q3లకు వెళ్ళి సో మీడియన్గా మనకు Q2 అనేది ఉంటుంది. సో మరి దీనికి ఫార్ములా ఏంటి అంటే డైరెక్ట్ n/2. ఓకే, డైరెక్ట్ n/2. సో నెక్స్ట్ అంటే దీనిలో యాజ్ ఇట్ దీనిలాగానే మనం ఫార్ములా రాసుకోవాలంటే ఎట్లా రాస్తాం మనం? ఇక్కడ n/4 కదా, సో దీన్ని కూడా మనం రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు అంటే సెకండ్ది కాబట్టి 2n/4, అంటే సెకండ్ది కాబట్టి 2 × n. ఎన్ని పార్ట్స్ ఉంటాయి మనకు? 4 పార్ట్స్ ఉంటాయి. సో కాబట్టి 2 1s are 2 2s are. సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఏమొచ్చింది? ఇక్కడ మనకు n/2 వచ్చింది కదా. రైట్. సో నెక్స్ట్ Q3ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది ఫస్ట్ వన్ కాబట్టి 1 × n/4. సెకండ్ క్వార్టైల్కి ఏంటిది? 2 × n/4. సో థర్డ్ క్వార్టైల్కి మనం ఎట్లా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 3 × n/4. సో ఇది థర్డ్ క్వార్టైల్ ఫార్ములా, ఫస్ట్ క్వార్టైల్ ఫార్ములా, అండ్ Q2 సెకండ్ క్వార్టైల్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మీడియన్. ఓకే, సో సెకండ్ క్వార్టైల్ ఫార్ములా n/2. సో ఇవి ఫార్ములాస్. అంటే క్వార్టైల్స్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ క్వార్టైల్స్ అనేవి ఇన్ గివెన్ డాటా ఎక్కడ లొకేషన్ అయింది? వేర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఫస్ట్ క్వార్టైల్, అండ్ వేర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ సెకండ్ క్వార్టైల్, అండ్ వేర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ థర్డ్ క్వార్టైల్స్. ఈ 3 క్వార్టైల్స్ అనేవి ఇచ్చిన డాటాలో ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి ఫైండ్ అవుట్ చేయడానికి Q1 Q2 Q3 ఫార్ములాస్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ రైట్. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ Q1 ఫార్మ్. ఓకే, ఇప్పుడు Q1 వచ్చింది కదా మనకు. సో నెక్స్ట్ ఇక్కడ Q1 అంటే ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అని మనం చూసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని టోటల్గా అంటే ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకు తెలియాలి కదా. సో ఇప్పుడు అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో Q1 ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటి ఇక్కడ మనకు? ఓకేనా, రైట్. సో ఫస్ట్ వన్ లొకేషన్ ఎక్కడ ఉన్నది తెలియాలి కదా. సో లొకేషన్ n/4 అని చెప్పుకున్నాం కదా. సో n అంటే ఏంటిది ఇక్కడ మనకు? n అంటే ఏంటిది ఇక్కడ మనకు? 118 డివైడెడ్ బై 4. సో 4 2s are 8, 3 ఉంటుంది 38 అవుతుంది మనకు. 4 9s are 36, రిమైనింగ్ 2 ఉంటుంది. సో 4 5s are 20. సో Q1 యొక్క లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే 29.5 అనే అబ్జర్వేషన్ దగ్గర ఉంటుంది. సో Q1 ఫస్ట్ క్వార్టర్ అనేది ఎక్కడ దాగి ఉంటుంది ఇక్కడ మనకు? సో Q1 అంటే ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే ఇవి ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు 29.5 అనేది ఎక్కడ వస్తుంది? ఇవి ఇక్కడ ఉన్నది చూడండి, 24 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఇక్కడ ఏముంది
24 కన్నా ఎక్కువ దేంట్లో ఉన్నదో దాన్ని తీసుకోవాలి. ఇగో ఎక్కడ దీనికి లొకేట్ అయి ఉన్నది అంటే ఇగో ఇక్కడ ఉన్నది చూడండి. ఇగో 10 to 20, 20 to 30, 30 to 40 అనేది ఉంది. సో 20 to 20, సో ఫ్రీక్వెన్సీ 16, ఇది దీని 22, దీనిది 30. సో దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 24, దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత 46, రైట్ 46. సో ఇగో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ 29.5 అనేది ఎక్కడ లొకేట్ అయింది అంటే 24 కన్నా ఎక్కువ అండ్ 46 కన్నా తక్కువ. ఇగో ఈ రెండింటి మధ్యలో ఇగో ఈ రెండింటి మధ్యలో ఈ క్వార్టర్ అనేది లొకేషన్ అయ్యి ఉన్నది. సో అంటే ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ దీని నుంచి ఎఫ్ ఏం తీసుకోవాలి మనం 22. సో ఇది తీసుకోవాలి అనమాట. ఎఫ్ ఏంటి ఇక్కడ మనకు 22 ఫ్రీక్వెన్సీ, రైట్. నెక్స్ట్ మరి సిఎఫ్ ఏం తీసుకోవాలి? ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీకి బిఫోర్ ఉంది అంటే ఫ్రీక్వెన్సీకి సేమ్ లైన్లో ఉన్న మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, సో దానికన్నా ముందు దాంట్లో నుంచి తీసుకోవాలి. దానికన్నా ముందున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 20, సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 24. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వాట్ 22 అండ్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 24. సో ఇక్కడ ఫార్ములా మనకు ఈ ఫస్ట్ క్వార్టర్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఇప్పుడు దీని నుంచి దీని మధ్యలో ఉంటుందని ఫైండ్ అవుట్ చేసి, సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయి ఉంటుందని తెలియాలిగా మనకు. సో Q1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది అంటే సో L ప్లస్ N/2 మైనస్ CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై F అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ I అంటే లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. ఓకే, సో నెక్స్ట్ I లెంత్ ఆర్ విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. సో ఇక్కడ మనకు L అంటేనేమో ఇప్పుడు మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ వచ్చింది కదా, ఫ్రీక్వెన్సీకి ఉన్నది ఇక్కడికి ఇది ఉంది కదా లోయర్ లిమిట్, ఇగో ఇదేమో L అంటే మీన్స్ ఇక్కడ మనకి ఏంటిది ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ ఇంకేం ఇందులో అన్నీ ఉన్నాయి కదా, ఇగో N/2 ఆల్రెడీ వచ్చేసింది, సారీ ఇక్కడ N/4. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు N/4 ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసింది ఎంత 29.5. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కరస్పాండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీకి కరస్పాండింగ్గా ఉన్న ఫ్రీక్వెన్సీ క్లాస్కి కరస్పాండింగ్గా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బిఫోర్ ఫ్రీక్వెన్సీనే మనం ఏమంటామంటే ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకుంటాం. సో సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 24. సో నెక్స్ట్ వన్ ఇంకేమైనా ఉందా, రైట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రాసాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఎంత మనకి ఇక్కడ అంటే 10 అనేది ఉంది మనకి ఇక్కడ. సో విడ్త్ ఎంత 10. సో నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ సో దీస్ వాల్యూస్ ఇన్ దిస్. సో we get the Q1 exactly. So Q1 is equal to what? L is equal to what here? L is equal to 20 plus N/4 is equal to what? 29.5 minus CF is equal to what? 24 by F is equal to what? 22 into I is equal to what? 10. So now simplify this. So 20 plus సో 24 తీస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకు డైరెక్ట్ 5.5 ఇంటూ 10/22. సో 20 ప్లస్ 55/22. సో 20 ప్లస్ సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వి గెట్ 2.5. సో Q1 ఈజ్ ఈక్వల్ టు వాట్ 22.5. So Q1 is equal to what 22.5. In the same way now we have to find here Q1 completed. Now we have to finding Q2 and Q3. So ఇప్పుడు Q2 ని Q3 ని ఫైండ్ అవుట్ చేసి సో కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్. సో ఇది చూసుకోండి మంచి క్లియర్గా, రైట్. Right. Now we have to find Q2. Otherwise, so
టు ఫైండ్ Q3 ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ యొక్క ఫార్ములా ఏంటిది అంటే Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 అనేది వస్తుంది. సో మనకు Q2 తోటి మనకు పని లేదు కాబట్టి సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయం. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఓన్లీ Q3. ఇక్కడ దీని నుంచి డైరెక్ట్గా Q3 మనం ఎక్కడ అంటే ఇక్కడ దేనికి మధ్య లొకేట్ అయి ఉన్నదని చెప్తున్నాం మనం ఇక్కడ 3 into n/4 కదా. సో రైట్. సో 3 into n is equal to what? 118 divided by 4. సో దీన్ని మల్టిపుల్ చేస్తే 3 8s are 24, 2 3 5 3 1s are 3 divided by 4. So 354 divided by right. So 4 8s are 32. ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 3 మిగులుతుంది 34 అయితే అగైన్ 4 8s are 32. ఇంకా రిమైనింగ్ ఎంత 2 మిగులుతుంది కదా. సో 4 5s are 20. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనకు 88.5 అనేది Q3గా వస్తుంది. మనకు ఎంత వస్తుంది? ఇక్కడ మనకు 88.5. సో ఇది ఎక్కడ నుంచి అంటే ఇచ్చిన డాటాలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? సో 88 మీన్స్ 76 కన్నా ఎక్కువ అండ్ ఇంకా దేనికన్నా తక్కువ 100 కన్నా తక్కువ. సో ఇప్పుడు దేన్ని తీసుకోవాలి మనము అని అంటే సపోజ్ 32 40 42 50 52 60 తీసుకున్నాం. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 32 40ది 30 24 32 40 30 42 50 24 52 60 12 ఉంది. సో వీటికి సంబంధించిన కరస్పాండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత ఉన్నాయి మనకి? ఇక్కడ 32 40 76, ఇక్కడ 100, ఇక్కడ 112. సో దీనికి సంబంధించింది ఇప్పుడు 88.5 ఎక్కడ ఉంటుంది? ఇగో ఇందులో ఉంటుంది, ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దీని నుంచి వెళ్ళి మనకు Q3కి ఫార్ములా ఏంటిది అని అంటే Q3 ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ యాజ్ ఇట్ ఇస్ L ప్లస్ 3n/4 మైనస్ CF/F ఇంటూ I. ఇగో ఇది మనకు ఫార్ములా. సో ఇక్కడ మనకు L అంటే ఏంటిది? దీనికి సంబంధించిన సో F అంటే మీన్స్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకు 24. CF ఏంటిది మనకి ఇక్కడ కరస్పాండింగ్ అంటే బిఫోర్ ద జస్ట్ బిఫోర్ ద ఇక్కడ కరస్పాండింగ్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ క్లాస్కి కరస్పాండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, దానికన్నా ముందున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ CF 76. మరి L ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత? అది యాజ్ ఇట్ ఈజ్ 10 ఉంటుంది. సో ఇంకేమైనా ఉన్నాయా మనకి ఇందులో? సో ఆల్రెడీ 3n/4 వచ్చింది కదా మనకు 88.5. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ అండ్ సో L ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇగో లోయర్ లిమిట్. సో L ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు? 40 ప్లస్ 3n/4 ఈజ్ ఈక్వల్ టు వాట్? 88.5 minus CF is equal to what? 76 divided by F is equal to what? F 24 into 10. So now so ఇక్కడ ఎంత మనకు 76 రైట్. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 88.5 లకి వెళ్ళి 76 తీసేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? రైట్. సో డైరెక్ట్ 12.5 into 10 divided by 24 వస్తుంది. సో డైరెక్ట్ ఎంత వస్తుంది మనకు ఆన్సర్ ఇక్కడ? 40 ప్లస్ 125/24 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? ఇక్కడ చేస్తున్నా. సో 40 ప్లస్ 5.2 అనేది వస్తుంది. సో దేర్ ఫోర్ Q3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకు 45.2. Q3 is equal to what? 45.
5.2. సో మనకు Q1 వచ్చేసింది, Q2తో మనకు పని లేదు, Q3 కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ఏంటిది అంటే నౌ వీ హ్యావ్ టు ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. సో నెక్స్ట్ ఏంటిది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. ఓకే రైట్, ఒక 1 minute. రైట్, సో మనకు ఫైనల్గా ఇంటర్ క్వార్టైల్ డీవియేషన్ అని ఒకటి ఉంటుంది. సో అది ఫైండ్ అవుట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటర్ క్వార్టైల్ రేంజ్. సో ఇక్కడ ఏముంది మనకు ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఫార్ములా ఏంటిది అంటే ఏం లేదు, Q3 మైనస్ Q1 ఈజ్ ఈక్వల్ మనకు Q3 ఎంత వచ్చింది 45.2 మైనస్ Q1 ఈజ్ ఈక్వల్ టు వాట్ 22.5. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు డైరెక్ట్ 22.7 మనకు ఇక్కడ వస్తుంది. ఎంత వస్తుంది మనకి ఇక్కడ 22.7. సో మరి నౌ క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటిది అని అంటే Q3 మైనస్ Q1 బై 2. క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా Q3 మైనస్ Q1 బై 2. సో Q3 మైనస్ Q1 ఈజ్ ఈక్వల్ టు వాట్ 22.7 డివైడెడ్ బై 2. సో దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు 11 ఎంత వస్తుంది మనకు 11.35 అనేది వస్తుంది. సో మనకు ఇంటర్ క్వార్టైల్ రేంజ్ వచ్చింది అండ్ క్వార్టైల్ డీవియేషన్ వచ్చింది. రైట్, ఫైనల్ అవర్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా మనం అప్పుడే రాసుకున్నాం కదా, Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ సో Q1 ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1 మనకు ఆల్రెడీ వచ్చేసింది ఎంత 22.7. సో Q3 ప్లస్ Q1 అంటే ఎంత మనకి ఇక్కడ Q3 అంటేనేమో 45.2 ప్లస్ 22.5. సో దీన్ని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఇక్కడ 22.7 డివైడెడ్ బై 67.7 అనేది వస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది మనకు 0.335 అనేది మనకు వస్తుంది. సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 0.335. సో విచ్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో క్లియర్గా స్టెప్స్ రాసాను, సో క్లియర్గా చూసుకోండి. సో ఎట్లాంటి మిస్టేక్స్ కూడా ఇందులో లేవు. సో మీకు ఎక్కడెక్కడ డౌట్ ఉందో దాన్ని మళ్ళీ రిపీట్ మోడ్లో వింటూ మీ డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి. సో విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో సో నెక్స్ట్ టాపిక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మీ సపోర్టే నేను ఇట్లా ఇంకా ప్రతి డౌట్ మ్యాథ్స్లో కానీ, సైకాలజీలో కానీ, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కానీ దాని మీద నేను వీడియో చేస్తాను. సో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసినా పర్లేదు, మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసినా పర్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే రైట్.